టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ ప్రస్తుతం ఒక భారీ ఫైనాన్షియల్ స్కామ్ లీగల్ కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఒక సాధారణ ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తన టాలెంట్తో సూపర్ స్టార్గా ఎదిగి తన ఇమేజ్ ఇప్పుడు ఒక కేసు వల్ల డ్యామేజ్ అవుతుంది. ఈ వివాదానికి సంబంధించిన 10 ముఖ్యమైన వాస్తవాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈ కేసు ఎలా బయటపడిందో చూస్తే, ఈ వివాదం ఏప్రిల్ 10, 2026న అధికారికంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో అడ్వకేట్ సింగుపోగు సుబ్బారావు నేరుగా అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయడంతో ఈ చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమైంది. దీని ఆధారంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక రెండవది ప్రధాన నిందితులు మరియు ఇందులో మంగ్లీ పాత్ర. ఈ కేసులో నిందితుల జాబితాలో మొత్తం 5 వ్యక్తులున్నారు. రమావత్ మధును ప్రధాన నిందితుడిగా A1గా పేర్కొన్నారు. మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ పేరును 5వ నిందితురాలు A5గా ఉండగా, ఆమె సోదరుడు శివ 4వ నిందితుడిగా A4గా ఉన్నాడు. ఇక మూడవది స్కామ్ విలువ. కంపెనీ వివరాలు. గోకులానంద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ మోసానికి కేంద్ర బిందువు. లాయర్ సుబ్బారావు తన క్లయింట్ నుంచి దాదాపు 10 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం ఈ స్కామ్ విలువ 150 నుంచి 200 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తుంది. ఇక నాలుగవది పెట్టుబడిదారులను ఆకర్షించిన తీరు. నిందితులు ఎగుమతి, దిగుమతి, రియల్ ఎస్టేట్ మరియు ట్రేడింగ్ వంటి రకరకాల బిజినెస్లలో భారీ లాభాలు వస్తాయని ఇన్వెస్టర్లకు ఆశ చూపించారు. సాధారణ ప్రజలు మరియు సెలబ్రిటీ పేర్లను ఉపయోగించి దాదాపు 100 నుంచి 150 మంది సామాన్య ఇన్వెస్టర్ల దగ్గర నుంచి పెట్టుబడులు సేకరించారు. ఇక ఐదవది వీళ్లపై మోపబడిన సెక్షన్లు. ఈ కేసులో పోలీసులు భారతీయ న్యాయ సంహిత BNS కింద కఠినమైన సెక్షన్లు నమోదు చేశారు. సెక్షన్ 351 కింద క్రిమినల్ ఇంటిమిడేషన్, బెదిరింపులు, సెక్షన్ 352 కింద ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అంటే ఉద్దేశపూర్వక అవమానం వంటి ఛార్జీలు మంగ్లీపై ఉన్నాయి. ఇక ఆరవది బెదిరింపు మరియు బూతుల ఆరోపణలు. లాయర్ సుబ్బారావు తన ఫిర్యాదులో మంగ్లీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బాధితుల డబ్బు అడిగినందుకు ఆమె తనను బూతులు తిట్టిందని, ఒక కేంద్ర మంత్రి పేరు చెప్పి తనను చంపేస్తానని బెదిరించిందని ఆయన పేర్కొన్నారు. ఆమె సోదరుడు శివ కూడా తనను యాక్సిడెంట్లో చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని ఆయన తెలిపాడు. ఇక ఏడవది రహస్య సెటిల్మెంట్ మీటింగ్. వివాదం పెద్దది కాకముందు పంజాగుట్టలోని ఒక లాయర్ ఇంట్లో మంగ్లీ టీమ్ మీటింగ్ ఏర్పాటు చేసిందని ఆరోపణలున్నాయి. ఈ సమావేశంలో మంగ్లీతో పాటు డైరెక్టర్ వేణు ఉడుగుల, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి కూడా ఉన్నారని, కేసు వెనక్కి తీసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని సుబ్బారావు ఆరోపించారు. ఇక 8వది మంగ్లీ వెర్షన్, తన భావోద్వేగం. ఏప్రిల్ 12న మీడియా ముందుకు వచ్చిన మంగ్లీ కన్నీళ్లు పెట్టుకుని తన వెర్షన్ను వినిపించింది. ఈ స్కామ్తో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధం లేదని, తన పేరు ఎవరో మిస్యూజ్ చేస్తున్నారని ఆమె వాదించింది. లాయర్ సుబ్బారావు కేవలం పబ్లిసిటీ కోసమే తనను టార్గెట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఇక 9వది కౌంటర్ కేసు మరియు ఎక్స్టర్నల్ క్లైమ్. మంగ్లీ తన రక్షణ కోసం నార్సింగి పోలీస్ స్టేషన్లో సుబ్బారావుపై కౌంటర్ ఫిర్యాదు చేసింది. ఆయన తనను హరాస్ చేస్తున్నాడని, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడని తను పేర్కొందంట. BNS సెక్షన్ 351 కింద ఆయనపై ఛార్జీలు ఫైల్ చేసింది. ఇక 10వది కుటుంబ సంబంధాలు మరియు బాధితుల నమ్మకం. ప్రధాన నిందితుడు రమావత్ మధుకి మంగ్లీ చెల్లితో నిశ్చితార్థం కావడం ఈ కేసులో కీలక మలుపు. మధుతో కలిసి మంగ్లీ సోదరుడు శివ తిరగడం, మంగ్లీ కుటుంబంతో మధు దిగిన ఫోటోలు చూపించడంతో బాధితులు ఈ స్కామ్ వెనుక మంగ్లీ సపోర్ట్ ఉందని బలంగా నమ్మారు. ప్రస్తుతానికి పోలీసులు ఈ 2 FIRలను విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న లీగల్ రికార్డ్స్ ప్రకారం ఇరుపక్షాల వాదనలు మాత్రమే ఉన్నాయి. ఈ కేసులో మంగ్లీ కేవలం ఒక బాధితురాలా లేక ఈ స్కామ్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తియా అనేది పోలీసులు పూర్తి స్థాయి విచారణలో మాత్రమే తేల్చాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎవరిపై ఎటువంటి నేరం కోర్టులో నిరూపించబడలేదు. కేవలం ఆరోపణలు మరియు ఎదురు ఫిర్యాదులు మాత్రమే నమోదయ్యాయి. ఇలాంటి అధిక లాభాలు ఇచ్చే స్కీమ్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా గోకులానంద ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టి ఉంటే వెంటనే పంజాగుట్ట పోలీసులను సంప్రదించండి.